ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. మునిగింది అమరావతి కాదు వైసీపీ అంటూ ఫైర్ అయ్యారు సీఎం చంద్రబాబు. రాజధాని మునిగిపోయిందని వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా 12,000 కోట్లు ఇప్పించామన్న చంద్రబాబు నేర చరిత్ర ఉన్నవారు రాజకీయాల్లోకి వచ్చారని విమర్శించారు. వాట్సాప్ గవర్నెన్స్ తెలుసా మీకు అందరికీ? వాడుతున్నారా? ఎంతమంది వాడుతున్నారు? చేలిపైకెత్తండి, దించండి. తెలియదని వాడు చేలిపైకెత్తండి. ఏమయ్యా పెద్దాపురం మున్సిపాలిటీ కమిషనర్ రావయ్య, నేను స్వర్ణాంధ్రప్రదేశ్ మాట్లాడితే నువ్వు వాట్సాప్ గవర్నెన్స్ తెలియదంటే నువ్వెక్కడ పని చేస్తున్నావయ్యా? వాట్సాప్ గవర్నెన్స్ తెలియదు వాళ్ళకు, ఇంకా చాలా మందికి. కలెక్టర్ గారు, నెక్స్ట్ టైం మీరు కానీ సరిగా చేయకపోతే మాత్రం నేను మిమ్మల్ని వదిలిపెట్టను. మునిగిపోయిందని ప్రచారం. మొన్నటి వరకు అమరావతికి డబ్బు ఇవ్వద్దని అందరికీ లెటర్లు పెట్టి ఇది అమరావతిలో జరుగుతుంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 15,000 కోట్ల రూపాయలు డబ్బులు శాంక్షన్ చేస్తే నిధులు లేకుండా అడ్డం పడ్డారు. నిన్న మళ్లీ మునిగిపోతుందని ఫేక్ ప్రచారం చేసే పరిస్థితి వచ్చింది. నేను ఒకటే చెప్తున్నా, అమరావతి మునగలేదు, మునిగిపోయింది మీ పార్టీ. ఆంధ్రులు హక్కుని పోరాడినటువంటి ప్రాజెక్టు మళ్ళా ప్రైవేటు పరం కాకుండా 12,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేపించి పనులు ప్రారంభించే పరిస్థితికి వచ్చాం. అదే సమయంలో విశాఖపట్నం రైల్వే జోన్ వచ్చే పరిస్థితి వచ్చింది. ఇలాంటి పనులన్నీ కూడా ఒకటి కాదు, మనం అనేక పనులు మీరు చేసుకుంటా పోతున్నాం. పిల్లల్ని తెచ్చుకోవాలన్నా 10 సార్లు ఆలోచిస్తారు, 10 తరాలు చూస్తారు, నచ్చితేనే ఇస్తారు. అవునా కాదా? కానీ ఓటు మాత్రం మీరు అవి ఆలోచించరు. దుర్మార్గులందరికీ ఓట్లు వేసేస్తారు. 5 సంవత్సరాలు నేను అడుగుతున్నా, ఈరోజు నేను ఈ పనులన్నీ చేస్తే, నేను 45 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నా, చాలామంది రాజకీయ నాయకులను చూశా. నా జీవితంలో ఎప్పుడు కూడా ఇలాంటి రాజకీయ పార్టీని నేను చూడలేదు.